అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కనేకల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంక్ లో 40 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉందని, తుంగభద్ర ఎగువ కాలువకు 20 టీఎంసీ నీరు ఉంటే మాత్రమే సరఫరా అవుతుందని, నెల రోజుల లోపలే కనేకల్ ఎస్ఎస్ ట్యాంక్ నీటి సరఫరా అందుతుందని భావిస్తున్నామన్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు నీరు వచ్చిన వెంటనే ఎస్ఎస్ ట్యాంక్ లో నీరు చేరుతుందన్నారు. ఇటీవల కాలంలో రాయదుర్గం ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు దృష్టికి తీసుకొచ్చారని, ఆయన ద్వారానే రాయదుర్గంలో నీటి సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు భావిస్తున్నారంటూ తెలియజేశారు. గతంలో కాల్వ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు 24 గంటల కరెంటు ఉండే విధంగా చర్యలు చేపట్టారన్నారు. మధ్యలో కొంతకాలం ఈదురుగాలులకు చెట్లు విపరీతంగా పడిపోవడంతో కరెంటు సమస్యతో రాయదుర్గం పట్టణ ప్రజలకు నీటి సమస్య తలెత్తుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాయదుర్గంలో మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్రాగునీరు రాయదుర్గానికి సక్రమంగా అందే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. 2024 ఎన్నికల్లో రాయదుర్గం ప్రజలు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు 16,000 మెజార్టీ ఇచ్చారని, ప్రజల అవసరాలు తీర్చడం తన బాధ్యతని, ఖచ్చితంగా మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. తాగునీటిని అందించే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంకును పరిశీలన చేశాం. ఇక్కడ 40 రోజులకు సరిపడా నీరు ఉంది. తుంగభద్ర డ్యాంలో ఇప్పుడిప్పుడే నీటి ప్రవాహం మొదలైంది. 5.8 టీఎంసీల నీటి నిల్వ ఇప్పటికుంది. 20 టీఎంసీలు ఉంటే తప్ప తుంగభద్ర ఎగువ కాలువకు నీటి సరఫరా ప్రారంభం కాదు. కాబట్టి నెల రోజుల లోపలే నీటి సరఫరా ఇక్కడికి అందుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 15 రోజులు 20 రోజుల తర్వాత తగినంత నీరు తుంగభద్ర డ్యాంలో నిల్వ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే హెచ్ఎల్సి కాలువలో నీటి ప్రవాహం ఉంటుందో వెంటనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటిని ఎత్తిపోయాలని అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆలస్యం చేయకోకుండా దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు, అక్కడ పంపులు, మోటార్లన్నీ కూడా సిద్ధం చేసుకొని కాలువలో నీళ్లు వచ్చిన వెంటనే ఇక్కడికి ఎత్తికోసుకుంటే నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో కారణాలు ఏవైనా రాయదుర్గం పట్టణ ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతూ ఉంది. దీనివల్ల చాలామంది ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దీనికి పరిష్కారం చూపండి, మీరు శాసనసభ్యులుగా అయ్యారు, రాయదుర్గం నీటి సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకం మాకుందని ప్రజలందరూ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందువల్లనే ఈరోజు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి అధికారులతో కూడా మాట్లాడాం.